శ్రీలంకతో జరిగిన 2 ఓడిఐ మ్యాచెస్‌లో మన ఆట తీరు చూస్తే 2025లో జరిగే ఛాంపియన్ ట్రోఫీ మనం గెలుస్తామా? అనే డౌట్స్ అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కరిలో. ఈ డౌట్స్ రావడానికి కారణాలేంటో వీడియోలో క్లియర్‌గా చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానెల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్‌లోకి వెళ్ళినట్లయితే మన వాళ్ళు ఫస్ట్ ఓడిఐలో డ్రా కావడం జరిగిందనమాట. గెలవాల్సిన మ్యాచ్ ఈజీగా చేతులారా పోగొట్టేసుకున్నాం. సెకండ్ ఓడిఐలో కూడా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ పార్ట్నర్‌షిప్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ మ్యాచ్ మనమే గెలుస్తాము అనుకున్నాం గానీ, వాళ్ళిద్దరు ఔట్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెవిలియన్‌కి వెళ్ళిపోవడం జరిగిందనమాట. దీనివల్ల మన టీమిండియా సెకండ్ ఓడిఐలో ఓడిపోవడం జరిగింది. ఇక్కడైతే మనకేంటంటే మన వాళ్ళు గెలవలేదని కాదు మ్యాచెస్‌ని. కాకపోతే ఈ 2025లో జరిగే ఛాంపియన్ ట్రోఫీ కంటే ముందు మనము ఒక 6 వన్‌డేస్ ఆడతామనమాట. కేవలం 6 ఓడిఐలు. దాంట్లో శ్రీలంకతో 3, మిగతా టీమ్‌తో 3 ఉన్నాయన్నమాట. శ్రీలంకతో ఆల్రెడీ 2 అయిపోయి ఉన్నాయి. ఇక 4 ఓడిఐస్ ఉన్నాయి. రేపు జరిగే మ్యాచ్‌లో కూడా శ్రీలంకతో మన వాళ్ళు ఆడేస్తే ఇక కేవలం 3 మ్యాచెసే ఉంటాయి. ఈ మ్యాచెస్‌ని ఆడి ఈ ఎక్స్‌పీరియన్స్‌తో మనము 2025లో జరగబోయే ఛాంపియన్ ట్రోఫీ గెలవగలుగుతామా? ప్రెజెంటు రాహుల్ ద్రవిడ్ వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా రావడం జరిగింది. ఇతను స్టార్టింగ్ నుంచే చెప్తా ఉన్నాడు. నా స్టైల్ వేరుగా ఉంటుంది. నేను టీమిండియాని ఒక కొత్తగా చూపిస్తాను అని చెప్పేసి. మరి అతని స్టైల్‌లో మన వాళ్ళు అలవాటు కావాలంటే కొన్ని మ్యాచెస్ ఆడాలి కదా! కేవలం 2 మ్యాచ్‌లు అయిపోయినాయి. 4 మ్యాచెస్‌లో అతనికి అలవాటు అవ్వాలంటే కష్టమే అనమాట. అంటే ఫార్మాట్ చేంజ్ అవుతా ఉంటది. టీ20లు ఉంటాయి, టెస్ట్‌లో ఉంటాయి. అయంటే ఎక్కువ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి అలవాటవుతారు. కానీ 2025 ఛాంపియన్ ట్రోఫీకి ముందు కేవలం ఉండేది ఇక 4 మ్యాచ్‌లు. ఇక ఉండే ఈ 4 మ్యాచుల్లో హెడ్ కోచ్ స్టైల్‌కి మన వాళ్ళు అలవాటు పడి గేమ్ ఆడాలంటే కొంచెం కష్టమే. అలా అని మన టీమిండియా వేరే దేశాలతో ఒక 2 ఓడిఐ సీరీస్‌లు పెట్టే అవకాశాలున్నాయా అంటే అయి చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనము వేరే దేశాలతో 1 ఇయర్ పాటు మన షెడ్యూల్ అనేది ఫిక్స్ చేసుకొనున్నాము. అలాగే యువతల దేశాలు కూడా తమ మ్యాచెస్‌ని యువతల దేశాలతో ఆడడానికి కూడా వాళ్ళు కూడా 1 ఇయర్ పాటు షెడ్యూల్ అనేది ఫిక్స్ చేసుకొనున్నారు. ఇప్పుడు వాళ్ళ షెడ్యూల్ చేంజ్ చేసి మన వాళ్ళు మ్యాచ్ ఆడడం కోసం వాళ్ళతో షెడ్యూల్ పెట్టేలా అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా రేర్ అని చెప్పుకోవచ్చండి. కాకపోతే బీసీసీఐ ఖచ్చితంగా ఒక్క సీరీస్ అయినా పెద్ద టీంలు లైక్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలతో ఓడిఐ సీరీస్ పెట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే బీసీసీఐ తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. మరి దీని గురించి బీసీసీఐ ఏం ఆలోచించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. మొత్తానికి వీడియో ఇది గాయ్స్. దీని నుంచి మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారా అని అనుకుంటున్నాను. కొత్త ఛానల్ అనమాట. లైక్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.